హాయ్ అండి. ఇవాళ మండల బుద్ధప్రసాద్ గారు ఇక్కడ కర్నూలు రామ్కి విలాస్లో ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించడం జరిగింది. అంటే రాబోయే ఇప్పుడు ఎన్నికల్లో అమీన్గడ్డ నుంచి ఆయన జనసేన తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. దాని విశేషాలు మీకు ఈ లాక్లో పెడతాను. వ్యక్తిత్వం కాపాడుకోవాలి తప్పకుండా వ్యక్తి రాజకీయాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఇవాళ కనీసం 10% కూడా లేరు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అవనగడ్డ సీట్ అనౌన్స్ చేయకుండా అన్ని రోజులు ఎందుకు అడ్డుపెట్టారో తెలుసా? బుద్ధప్రసాద్ గారు లాంటి నీతివంతమైన వ్యక్తిని ఆయనకు సీటు లేకుండా ఆయన కూర్చోబెట్టడం ఆయనకి ఇష్టం లేక ఎవరికి ఇవ్వకుండా అడ్డుపెట్టి మహారాష్ట్రలో మహాబలేశ్వరం దగ్గర పుట్టి కృష్ణానది సాగర సంగమం జరుగుతున్న పవిత్ర ప్రదేశంలో మనం జన్మించాం. దేశంలో జన్మించడం ఎన్నో జన్మల తపఫలం అని చెప్పి మనందరూ కూడా భావించాలి. అలాంటి తపఫలాన్ని పొందిన వాళ్ళం మనందరం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. బందర్ కోనేరు సెంటర్లో తత్వానంద స్వామి అనే వారు ఆ జెండాను ఎగరవేస్తుంటే బ్రిటిష్ పోలీసులు ఆయన్ని పడగొట్టారు. బాగా లాఠీచార్జ్ చేసి ఆయన తట్టుకోలేక పడిపోతా ఉంటే అక్కడ ఆ జనసందోహంలో ఓ తారింకేళ నడుపుతున్న ఒక మల్ల యోధుడు ఉన్నాడు. ఆయన పేరు తోట నర్సయ్య నాయుడు గారు. ఆయన వెంటనే ఆ జెండా పుచ్చుకుని ఆయన పైకెక్కారు. పోలీసులు ఎంత కొట్టినా కూడా ఆయన చెల్లించాల. స్లో కోల్పోయే వరకు కూడా జెండాను వదలకుండా జెండా వీరుడని చెప్పి పేరు పొందిన వ్యక్తి తోట నర్సయ్య నాయుడు. అలా జెండాని రూపొందించిన వ్యక్తి, జెండా గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఇద్దరు కూడా మన ప్రాంతీయులు ఇవ్వటం మన యొక్క అదృష్టం. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, శాసనసభ్యుడిగా పనిచేశాను. సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందని అది అమ్మి అయితే విదేశాలకు వెళ్తే కోటాను కోట్లు వస్తున్న విషయం నాకు తెలియదు. ఆ ఇసుకని ఎవరు చూడలేదు, నల్ల కనపడుతుంటే వదిలేశాను. ఆ నల్ల ఇసుకను కూడా తరలించిన పరిస్థితి ఆనగడ్డ జరుగుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఆలోచన చేయాల్సింది ఏంటంటే మళ్ళా మన ప్రతిష్టను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మన దివస చరిత్రని తిరిగి రాయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనవి చేస్తాను. అలాగే అవనిగడ్డ జరుగుతున్న పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, ఆర్ఎంబీ రోడ్లు కానివ్వండి అన్నీ వేయించాం. కానీ ఇవాళ అన్నీ కూడా వాళ్ళ శిథిలావస్థ చేరుకున్న పరిస్థితి వచ్చింది. కొన్ని రోడ్లు మనం శాంక్షన్ చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వాటిని వేయని పరిస్థితి ఎప్పుడు. అలాగే నాగాలంలో పడవల పోటీలు సంక్రాంతి వచ్చిందంటే సహజంగా కోడి పందాలకు లేకపోతే చెట్ల పేకలు ఆడటానికి వెళ్తూ ఉంటారు. దాన్ని మళ్లించాలని చెప్పి పడవ పందాలు పెట్టే కొన్ని వేల మంది ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చేవారు. అదే ఈ ప్రభుత్వం అడిగెక్కిపోయిన పరిస్థితి. అంతేకాని జలక్రీడల కేంద్రం కూడా నాగాంకలు పెట్టించారు. ఈ 5 సంవత్సరాలుగా అనేక సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఎప్పుడైనా ఈ సమస్య మాకు ఇక్కడ క్షేమ కేంద్రం పెడతామని భారత ప్రభుత్వం దాని నిధులు ఎందుకు కేటాయించలేదని అడిగిన పరిస్థితుందా అని చెప్పి అడుగుతుంది. నిజంగా ఎంత నష్టపోయామో చెప్పడానికి చిన్న చిన్న విషయాలు కాదు, ఇది చాలా పెద్ద విషయం. 30,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మనం కోల్పోయామన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ రకమైన పరిస్థితులు నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి మాత్రం నేను సభాధ్యక్షులను కోరుతున్నాను. దారుణమైన హత్యాకాండ జరుగుతూ ఉండేది. అలాంటి దివసేవని శాంతి సేవగా మార్చడానికి మాత్రం సతదా ప్రయత్నం చేశానని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాను. అది ప్రధానమైన అంశంగా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ బుద్ధప్రసాద్ గారు అంటే మాకేమీ భయం లేదు, ఆయన ఉంటే మాకు రక్షణగా ఉంటారని చెప్పి వాళ్ళు ఎస్సీలు కానీ బీసీలు కానీ భావిస్తున్నారంటే దానికి కారణం తప్ప వేరే కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం. వారాభివృద్ధి చేశారు, వీరాభివృద్ధి చేశారని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ నగరాన్ని 5 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇవాళ ఎవరో కూడా అక్కడ ఏ కార్యక్రమం చేసే పరిస్థితులు దాంతో అందరూ కూడా హైదరాబాద్ వచ్చి పడ్డారు. రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదా ఉద్యోగాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి అన్నీ కూడా హైదరాబాద్లో పెట్టుకుని ఇవాళ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ దురదృష్టవశాత్తు మరొకసారిగా నేను గెలిచాడంటే అక్కడ ఖాళీ అయిపోద్దా, ఎవరు ఉండరు దాంట్లో అన్నారు. ఇప్పటికే చెబుతున్నారు మేము ఎవరు ఉండడం పోతామని చెప్పి.
అంతటి భయానకమైన వాతావరణం ఇవాళ అక్కడ ఉందన్న విషయం మాత్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను ఎన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా, అనేక మంది ముఖ్యమంత్రులతో నాకు చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా కక్షతో వ్యవహరించిన ముఖ్యమంత్రి నేను ఇంతవరకు చూడాలి, ఒక జగన్మోహన్ రెడ్డిని తప్ప. చాలా విషయాలు చెప్పాలంటే ముఖ్యమంత్రి గురించి ఎన్నైనా చెప్పగలను, పుస్తకం రాయొచ్చారు. వాళ్ళు కొన్ని సందర్భాలు ఏ విధంగా వివరించారు. నేను నా విషయంలో కూడా ఎలా వివరించాడు, ఎన్టీ రామారావు ఎలా వివరించాడు, చంద్రబాబు నాయుడు ఎలా వివరించాడు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే నేను ప్రతిపక్షం నుండి వాళ్ళతో పోరాడి నా మీద ఒక కేసు రాలేదు. కేసు లేదంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్య గురించి పోరాడుతున్నాడు కనుక నా మీద కేసు పెట్టాలి, అందుకంటే ఏం లేదు. కానీ ఇవాళ పరిస్థితి అట్లా కాదు కదా. ఏదైనా ప్రజల కోడూరులో 4-5 ఎకరాలు నాగాలం కోడూరు మండలాల్లో పంట పండించుకోవట్లా. అది గత ప్రభుత్వం 45 బస్తాలు పండిన భూమి. అది 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. దాని మీద ఏదో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చిన్న ధర్నా చేద్దామని చెప్పి అనుకున్నాం. తెల్లారి కూడా పోలీసులు వచ్చారు. ఏంటండి అంటే ఎస్ఐ గారు ఎందుకు వచ్చారంటే మీరు 30 యాక్ట్ అండి, మీరు ఇంటి నుంచి కదలటానికి వీల్లేదు, మేము గృహ నిర్బంధం చేస్తున్నాం అని చెప్పి. అంటే చెప్పాను 30 యాక్ట్ అంటే ఎక్కడే ఉపయోగపడేద్దాం అంటే రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేస్తాను. నేను రోడ్డు మీద రాను, మీ ఇంట్లో కూర్చొని అరెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు సమస్య ప్రజలకు తెలియదు, ప్రభుత్వానికి దేశానికి తెలియాలి. అంచేత 2 రోజులు ఇంట్లో కూర్చొని నిరాదేశ చేయాల్సిన పరిస్థితి. అంచేత ఎంత భయానక వాతావరణం ఏర్పడిందంటే అతివృష్టి అనావృష్టితో రైతాంగం బాగా నష్టపోయిన పరిస్థితులు వచ్చాయి. వెళ్ళినప్పుడు నేను వెళ్తా ఉండేవాడిని. వెళ్తా ఉంటే ఆ రైతు దగ్గర ఒకడు కూడా మాతో ఏంటని ఇబ్బంది అంటే మాడేవాళ్ళు. ఎందుకు మాట్లాడేవాళ్ళు కాదంటే వెంటనే అక్కడ వాలంటీర్ చూసేవాడు. బుద్ధప్రసాద్ గారు ఈయన కానీ ఈ సమస్య చెప్పాడంటే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తారు, లేకపోతే పెన్షన్ ఆపేస్తారు, ఆడబిడ్డ ప్రతిజ్ఞ ఆపేస్తారు అని చెప్పి భయపెట్టేసి ఎవరిని నోరెత్తకుండా చేసిన పరిస్థితి వాళ్ళ ఆంధ్రదేశంలో ఉన్న విషయం మీరు గ్రహించాల్సిన అవసరం మాత్రం అంతేనండి. ఇంత భయోత్పాత వాతావరణం ఏనాడు కూడా మన రాష్ట్రంలో లేదు. ఇలా కులాల మధ్య విభేదాలు సృష్టించిన పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. ఏ కులంలో ఉన్నారైనా ఆ కులంలో ఉన్న ప్రతిభావంతుల్ని ప్రభుత్వం ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యతతో గత ముఖ్యమంత్రులందరూ కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలుసు. ఇవాళ ప్రతి కులం మీద కక్ష కట్టారు. ఇవాళ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తారు. వాళ్ళకి మాత్రం జరిగింది ఏంటి? వాళ్ళకి జరిగిన అవమానాలు, అత్యాచారాలు ఇంకెవరికి జరగలేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అమ్మనాథ్ గౌడ్ అని చెప్పి బీసీ కుర్రాడిని సజీవదానం చేశారు. ఎంత దుర్మార్గం చేరో చెప్పడానికి వీల్లేదు. అయితే ఆ రోజున ఎవరి తరఫున నిలబడ్డాడైనా తన సామాజిక వర్గం తరఫున నిలబడదు తప్ప పిల్లవాడి కుటుంబం పట్ల నిలబడ్డాడే జగన్మోహన్ రెడ్డి అని. అలాగే సుబ్రహ్మణ్యం అని చెప్పి డ్రైవర్ని అక్కడ ఎమ్మెల్సీ గారు తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. అక్కడ ఎవరిని ఆయన చేసాడు? వాళ్ళ ఎమ్మెల్సీ గారిని అంటుబడి తిరుగుతున్నాడా, లేకపోతే ఆ దళిత కుటుంబాన్ని ఏమంటబడి తిరుగుతున్నాడో ఆలోచించాడు. అంటే ఈ రకమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇవాళ ఆ వర్గాలు కూడా ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు పడ్డాయి. మాటలు చెప్పడం తప్ప ఆ వర్గాలకు ఎక్కడ కూడా అండగలేడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ ఆ వర్గాలు గ్రహించాలని చెప్పి నేను భావిస్తున్నాను. గ్రహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంచేత ఈ రకమైన పరిస్థితులు ఇవాళ ఆంధ్రదేశంలో విలయతాండం చేస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి మళ్ళా ఓట్లు చీలిపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రానియకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన గుర్తులైన బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అని చెప్పి మాత్రం మనం చెప్తున్నాం. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు నేను ఓట్లు చేయలేనివ్వనని చెప్పాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాజమండ్రికి వెళ్ళటం, బయటకు వచ్చి ఆయన జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. దేనికి చేశాడు ఆ ప్రకటన అంటే ఈ అరాచక పాలనని అంతమందించడం. అక్కడితో ఆయన ఆగల. కేంద్రంలో మళ్ళీ రాబోయేది మోడీ ప్రభుత్వం అన్నది అందరికీ తెలిసిన సత్యం. మోడీ గారి యొక్క ఆశీస్సులు లేకపోతే రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాము. అంచేత బీజేపీని కూడా కూటమిలో తీసుకురాలని చెప్పి సతదా ప్రయత్నం చేసి బీజేపీ కూడా ఇవాళ ఈ కూటమిలోకి వచ్చిందంటే దానికి కారణపడి పవన్ కళ్యాణ్ గారి విషయం మాత్రం మనం గుర్తించుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత ఈ 3 పార్టీల కలయిక రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల రక్షణ కోసం అని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తూ ఇవాళ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే నా అదృష్టం ఏంటంటే అవనిగట్టి ఎటువంటి అరమరకలు లేకుండా 3 పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇవాళ పనిచేస్తున్నాయి. అదే సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక సానుకూలమైన వాతావరణం అయితే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు కాదు.
మీలో ఎంత కక్షలు బట్టి వచ్చారు తప్ప నా మీద ప్రేమతో వచ్చారు నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ రకమైన పరిస్థితి వచ్చింది. నాకు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా చేతుల్లో ఎప్పడతాయి కండవాళ్ళు కప్పి కప్పి కప్పి. నేను ఎప్పుడు ఎవరిని కూడా ఆహ్వానించాను, ఎందుకంటే తెలిసిన విషయం. కానీ ఎలా లేచిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలు కానీ, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఆ పార్టీలో బాధ్యులు కానివ్వండి, వాళ్ళందరూ రావటం, ఇది జనసేనలో తెలుగుదేశంలో చేరటం, దాంతో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మాత్రం మేము. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళు సిగ్గుపడుతున్నారు. మేము ఈ పార్టీలో ఉండి ఏం చేయలేకపోయాం, ఇలాంటి పార్టీలో ఉంటే మన తలెత్తుకుని తిరగలేమని చెప్పి వాళ్ళందరూ రావటం జరుగుతుంది. నేను ఒకటే చెప్పాను, నేను గెలిచిన తర్వాత మీరు కాలం ఎగరేసుకొని చెప్పుకునేలాగా డివిజన్ అభివృద్ధి చేస్తాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తాను. ఈ రకమైన పరిస్థితుల్లో ఈ రోజున నేను ఎన్ని సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసినా ఏనాడు కూడా హైదరాబాద్లో ఏదో కొద్దిమంది బంధుమిత్రులకు ఫోన్లు చేసి చెప్పడం, లేకపోతే ఉత్తరాలు రాసిన మొట్టమొదటిసారి నిలబడ్డప్పుడు. కానీ ఈ తప్ప మాత్రం మీరే నన్ను ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేందుకు మీకు నేను సతదా కృతజ్ఞత తెలియజేసుకుంటాను చెప్పి మాత్రం మనం చేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నాకు కలిగింది. ఇది ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకంగా జనసైనికులు చాలా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆయన రాజకీయాలు కేవలం పదవుల కోసం కాదన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో ఇంత త్యాగరాని మరొకరు ఉండరు. ప్రతి కూడా ఆయన త్యాగం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప తన స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారి విషయం మనం గుర్తించాలి. ఆయన అధికారం కోసం తహతలాడేవాడైతే ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామ్య జనసేన ఉంది. ఈ రాష్ట్రంలో జనసేన గెలవకపోవచ్చు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఏదో రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ పంపి కేంద్రంలో మంత్రి చేసి ఉండేవాళ్ళు. ఈయన అంగీకరించి ఉండే అన్న మనం గుర్తించుకోవాల్సిన అవసరం. అయితే ఆయనకి ఆ తహతా లేని వ్యక్తి, సమాజాన్ని మార్చాలని చెప్పిన ఆలోచన తప్ప వేరే లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ఆయన యొక్క లక్ష్యం. కులమత భేదాలు ఉండకూడదన్నదే ఆయన యొక్క సిద్ధాంతం. ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుని తదనుగుణంగా మనం అందరం కూడా పనిచేస్తే జనసేన ఒక అజేయమైన శక్తిగా రూపొందుతుంది. దానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మేము మనం చేస్తూ, ఆయన ఎందా చెప్పా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండడం మేము చేసే పనులని చెప్పి దయచేసి చదవండి, కొంత చదివితే ఆయన ఆలోచనలు ఏంటో మనకు అర్థమవుతాయని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తూ, ఈ రోజున అలా రాష్ట్రానికి మంచి రోజులు రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తుంది. ఈ అంధకారం నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటపడేస్తుంది. మీ అందరి సహాయ సహకారాలు అని చెప్పి నేను మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా మంచి రోజులు మనకు వస్తాయి.